మూర్తి అన్నయ్య ఇది బైక్ అమ్మగా వచ్చిన డబ్బు, ఇది నా వంతు. ఓకే అన్నయ్య. మీ వంతు ఇవ్వండమ్మా. పేరేంటమ్మా? అన్న పేరు ఏదో ఒక రకంగా అనవసరమైన ఖర్చులుంటాయి. ఆ ఖర్చులన్నింటినీ కొద్ది కొద్దిగా తగ్గించుకొని దానిలోంచి 10 రూపాయలు తీసి నా చేతికివ్వండి. ప్రసవం పూర్తయి బిడ్డకి పేరు పెట్టే సమయం వచ్చింది. మీరందరూ కలిసి చెప్పండి, ఈ బిడ్డకి ఏ పేరు పెడదాం? ఈ బ్యాంక్ మన కోసం, మన ఊరి కోసం ప్రారంభించిన బ్యాంక్. ఈ ఊరి పేరునే పెట్టేద్దాం. ఇది ఊరుగా మారింది మీరిక్కడికి వచ్చిన తర్వాతే. మీ పేరే పెట్టాలి. అది కాదు, నేను చెప్పేది ఏంటంటే అన్ని విషయాల్లోనూ మీరు చెప్పినట్టుగానే మేము విన్నాం. ఈ ఒక్క విషయంలో మాత్రం మేం చెప్పింది మీరు విని తీరాల్సిందే. ఈ బ్యాంక్ పేరు మహేంద్ర బ్యాంక్. అవును. ఇప్పుడు ఎందుకు డబ్బు ఇస్తారా ఎవరా? నేనేమన్నా డబ్బు ఇవ్వనన్నా? డబ్బు తీసుకోవడానికి కొన్ని రూల్స్ ఉంటాయి. ఇలాంటి ఒక చలానా తీసుకోండి. మీ పేరు, అకౌంట్ నెంబర్, తేదీ, ఎంత డబ్బు కావాలో ఇందులో ఫిలప్ చేసి ఇవ్వండి. ఒక టోకెన్ ఇస్తాను, మీరు అక్కడికి వెళ్ళి డబ్బు తీసుకోండి. నేను అప్పుడే చెప్పాను కదా ఇటువంటివన్నీ మనకు సరిపడవని. ఆగండి సార్. ఏం సమస్య? అవసరానికి డబ్బులు తీసుకోవాలని వస్తే 1,00,000 ప్రశ్నలు వేస్తున్నాడు. మాకేమైనా రాయటం చదవటం వచ్చా? అందుకే మార్వాడి కొట్టుకెళ్తాం, ఏలు ముద్రేస్తాం, డబ్బు తీసుకుంటాం, వెళ్ళిపోతాం. వీళ్ళు అడిగిన దానికి ఏం సమాధానం చెప్పాలి? ఆ ఫామ్ ఎలా పూర్తి చేయాలనేగా. ఏం కంగారు పడకండి. మీ అసలు సమస్య మీకు చదవడం రాయడం తెలియకపోవడం. నేనే మీ దగ్గరకు వచ్చి చదువు నేర్పిస్తా. ఇప్పుడు వాళ్ళు అడిగింది ఇచ్చేసే. చాలా సంతోషం అండి. ఇవ్వండి ఇవ్వండి. ఇలా చూడు, ఏ విషయమైనా సరే ప్రజలకు అర్థమయ్యేలా చెప్తేనే వాళ్ళు అర్థం చేసుకోగలరు. అందరూ శ్రద్ధగా వినండి. దీనికి పేరే చలాన్. దీన్ని ఎలా పూర్తి చేయాలో నేను మీకు నేర్పిస్తాను. ఇదేంటి? అదే ఈ అమ్మాయి టీచర్ ఎప్పుడైంది నాకు తెలియదే. ఇక్కడ తేదీ రాయాలి. ఆ తర్వాత ఇక్కడ మీ అకౌంట్ నంబర్ రాయాలి. కింద మీ పేరు రాయాలి. ఆ ఉదాహరణకి మహేంద్ర అని పెట్టుకోండి. మహేంద్ర. ఆ అమ్మాయిల మనసులో ఎవరుంటారో వారి పేరే ఉదాహరణకు కూడా ఇస్తారు. ఏనయ్యా, కెమెరా లేకుండా కూడా ఫోటోలు తీస్తారా? ఈ నల్లగా మీతో ఉన్నానే ఒక్క ఫోటో అన్నా తీసారా? అంతేలా మేమన్నా లంగా కట్టుకున్నాం, బయట వేసుకున్నాం, జాకెట్ వేసుకున్నాం, మా ఫోటోలు ఏం తీస్తారులే మీరు. ఇంతేలే. ఏం లేదు మూర్తి, ఏమీ జరగలేదా? కలర్ కలర్ గా బయట వేసుకొని ఎవరు కళ్ళకు రాలేదా? రాలేదే. ఎవరిని వాటేసుకోలేదు, వాటేసుకోలేదు, ముద్దు ఇవ్వలేదు, ముద్దు ఇవ్వలేదు. అయితే ఏమి జరగలేదు. ఏది జరగలేదు. అయితే నేను ఇక్కడికి రాలేదు అంతే కదా? అవును. ఆగు. మూర్తి చచ్చిపోయి చాలా చెప్పైందండి. అన్ని ఆనందంగా కళ్ళ కానీ ఏమి లేవండి. ఏంటి అడుక్కునే వాడిని పిలిచినట్టు పిలుస్తున్నావు? నా పేరు ఇప్పుడు భిక్షాధిపతి కాదు, లక్షాధిపతి. అంత నీ టైం రా గారు పిలుస్తున్నారా? అయ్యగారా? నాకు తెలిసిన ఒకే ఒక అయ్యగారు మహేంద్ర అయ్యగారే. మరి నువ్వెవరి గురించి చెప్తున్నావు? గో మీద కొట్టానంటే గుంటూరులో పడతా. 2 రూపాయల కోసం అయ్యగారి ఇంటి ముందు చేతులు కట్టి నిలబడ్డం మర్చిపోయావట్రా? నీ క్రాపింగ్ తెలియదురా, గుండు కొట్టడమే తెలుసు. అది అప్పుడు. ఇప్పుడు అపాయింట్మెంట్ తీసుకోవాలి. ఈ రోజు ఫుల్. నువ్వు వచ్చి పాత కస్టమర్ అని చెప్తున్నావు. ఏంటి బెదిరిస్తున్నావు? కావాలంటే టోకెన్ తీసుకెళ్ళు, మీ అయ్యగారిని రేపు రమ్మని చెప్పు. రే, ఆ రోజు నీ ఏళ్ళు కాదురా చెయ్యి తెక్కొట్టేవలసింది. అయ్యగారు ఎక్కడ వాడు? అసలే అది కోతి, దానికి పిచ్చెక్కింది, పైగా కళ్ళు తాగింది. ఇక ఎలా ఉంటుందో మీరే ఆలోచించ. అయ్యగారి గడ్డం పెరిగిందా, అయ్యగారి గడ్డం పెరిగిందని గుమ్మం ముందే పడిగాపులు కాచే ఎదవకి ఇప్పుడు అదృష్టం వచ్చింది. గుండ్రంగా తిరిగే కుర్చీలో కూర్చోబెట్టి గొరికెత్తనాడు. ఆ చేత గొరికించుకోవడానికి అపాయింట్మెంట్ కావాలంట. అది కూడా బాధ అనిపించలేదు. మిమ్మల్ని చూసి పాత కస్టమర్ అని చెప్పేశాడు. అన్ని నా కాలు కిందేసి తొక్కెత్తనిక నా ఆత్రం తీరదయ్యా.
ఇదంతా మహేంద్ర గాడి పని. కోతి తాను చెడింది మాత్రమే కాకుండా ఈ వనాన్ని మొత్తం చెడిపేసింది. ఇక మన పనులన్నీ మనమే చేసుకోవాలేమో. అవునయ్యా. తల దించుకున్న వాళ్ళే ఇప్పుడు కాలు రగరేస్తున్నారు. ఏంటి అలా చూస్తున్నారు? వాళ్ళిద్దరు లవ్ చేసుకుంటున్నారు. ఏంటి లవ్ చేసుకుంటున్నారా? నేనే స్వయంగా రావాలనుకున్నాను, కుదరలేదు. ఉత్తమ టీచర్ అవార్డు పొందినందుకు వందనాలు. నేను పిల్లలకి చదువు చెప్పి పరీక్షల్లో పాస్ చేయించగలను అంతే. కానీ మీరు చదువుకొని ఈ జనాన్ని జీవితంలో పాస్ చేయించారు. నా దృష్టిలో మీరే బెస్ట్ టీచర్. ఈ ఊరికి మీరు రాకముందు ఈ ఊరిని చూశాను. మీరు వచ్చిన తర్వాత ఈ ఊరిని చూస్తున్నాను. ఇక్కడున్న జనాలంతా మీ మాటే కదా వింటున్నారు. నా మాట మీ అమ్మాయి వినడం లేదే. మీ అమ్మాయిని బ్యాంక్లో వర్క్ చేయమన్నాను, వినడం లేదు. నాకు మా నాన్నలాగే టీచర్ అవ్వడమే ఇష్టం. నాకు ఆయనలాగే బెస్ట్ టీచర్ అవార్డు తీసుకోవాలి. ఈ రోజు ఒక ఇంటర్వ్యూ కోసం బయట ఊరికి వెళ్తున్నాను. మీ బ్యాంకులోంచి ఈ నోటీస్ వచ్చింది. ఇదా లోన్ కట్టని వాళ్ళకి జ్ఞాపకం చేయడానికి అఫీషియల్ లెటర్ పంపించారు. ఇంగ్లీష్లో అఫీషియల్ లెటర్ అని చెప్పినా కూడా నాకు సంబంధించినంత వరకు అది అప్పు నోటీసే. మా ఊర్లో ఉన్న ల్యాండ్ ఇంకా లిటిగేషన్లోనే ఉంది. ఆ సమస్య తీరిపోతుంది. తప్పకుండా మీ అప్పు తీరుస్తాను. అప్పుగా ఇచ్చింది వెళ్ళి కలెక్ట్ చేసుకోవాలంటారు. మీరు వెతుక్కునొచ్చి చెప్తున్నారు. మీరెందుకు సార్ మోసం చేస్తారు? ఎప్పుడైనా ఇవ్వండి, పర్వాలేదు. సంతోషం. మంచిది. ఆ జయంతి, ఆ? నువ్వు మీ నాన్నలాగే మంచి టీచర్గా పేరు తెచ్చుకోవాలి. ఆల్ ది బెస్ట్. నాన్న, తాళాలు లోపలే మర్చిపోయాను. అక్కడెందుకు పెట్టావమ్మా? సరే వెళ్ళి తీసుకురాపో. నేను ఓకే. బయట ఉంటాను. ఓకే నాన్న, ఓకే. ఏంటి? అది తాళాలు కనిపించడం లేదు. తాళం చేయ కనిపించలేదా? ఆ, ఆ? ఎక్కడ పెట్టాను? ఆ? ఓ. ఆ, ఏయ్, ఏంటిది? ఓ, ఎవర్రా ఇది ఫైల్ ఇచ్చింది? ఏం జరగలేదు. ఆ? ఆ? ఏం జరగలేదు. ఆ? లిప్స్టిక్ ఆ, ఇక్కడికి ఎవ్వరూ రాలేదు. ఆ. నల్ల చీర కట్టుకొని ఎవరూ రాలేదు. నిజానికి నేను కూడా ఇక్కడికి రాలేదు. ఆ, మూర్తి మూర్తి చచ్చిపోయి చాలా సేపు అయిందండి. 4 సంవత్సరాల్లో బ్యాంక్ ఇంత డెవలప్ అయిందంటే చాలా ఆశ్చర్యంగా ఉంది సార్. ప్రజలు మన మీద పెట్టుకున్న నమ్మకమే ఇదంతా. నా చెల్లెలు లక్ష్మికి పెళ్లి కొడుకుని చూశాను. అమెరికాలో కంప్యూటర్ ఇంజనీర్ గా వర్క్ చేస్తున్నాడు. నేనైతే అమెరికాను మ్యాప్లో చూడటమే. మీరు మనసు పెట్టారంటే నా చెల్లెలు అమెరికాలో ఉంటుంది. చాలా సంతోషంగా ఉంది. నేనేం చెయ్యాలి? 5 లక్షలు అప్పుగా ఇచ్చారంటే ఈ పెళ్లి సూపర్ గా జరుగుతుంది. పెళ్లి ఖర్చు అంత అవుతుందా? కాదు, పెళ్లి ఖర్చు సెపరేట్, ఇది కట్నం. కట్నమా? మీ పలుకుబడితో మన బ్యాంక్ నుంచి 5 లక్షలు ఇప్పించారు అంటే నా చెల్లెలు అమెరికా వెళుతుంది. 10 రూపాయలుగా జనం దగ్గర నుంచి తీసుకుని బ్యాంక్ ప్రారంభించింది వాళ్ళ కష్టాలు తీర్చడానికే గాని మన సొంత కోరికలు తీర్చుకోవడానికి కాదు. 5 లక్షలు అడుగుతున్నారే, అది మన పిల్లని ఇన్ని సంవత్సరాలు పెంచిన దానికి శిక్ష, లేక తను జీవించడానికి మనమిచ్చే లంచమా? ఏదైనా సరే మన అందుబాటులో ఉండాలే గాని మన చెయ్యి దాటిపోకూడదు. కాస్త ఆపండి, నేను దిగిపోతాను. నాతో వచ్చిన వాళ్ళని మధ్యలో వదిలి వెళ్ళడం నాకు అలవాట్లేదు. అన్నయ్య, ఇంటికొచ్చి వెళ్ళండి అన్నయ్య. నాకు కొంచెం పనుంది, నేను ఇంకో రోజు వస్తాను. ఒక్క నిమిషం అన్నయ్య. అమెరికాను అంబాజీపేట చెల్ల ఏ ఊళ్ళో బతుకుతుందనేది ముఖ్యం కాదు, ఎలా బతుకుతుందనేదే ముఖ్యం. కట్నం కోసం ఆశపడకుండా కంటికి రెప్పలా చూసుకునేవాణ్ణి చూడు. నేనే దగ్గరుండి నా సొంత ఖర్చులతో పెళ్లి చేస్తాను. అన్నయ్య, ఎప్పుడొచ్చినా ఏమి తీసుకోకుండా వెళ్ళిపోతారు. మజ్జిగైనా తాగండి అన్నయ్య. అన్నిటినీ కలిపి పెళ్లి రోజునే తీసుకుంటానమ్మా. పెళ్లి రోజు తర్వాత ముందు ఇది తీసుకోండి. థ్యాంక్స్ అమ్మా, వస్తాను. భగవంతుడా. అయ్యా, మాస్టారు రాధాకృష్ణ గారంటే మీరేనా? అవును, మీరెవరు? అయ్యా, మేం మహేంద్ర బ్యాంక్ నుంచి వస్తున్నాం. డబ్బులు ఎవరైతే కట్టలేదో వాళ్ళని వెతుక్కుంటూ వెళ్ళి డబ్బులు వసూలు చేస్తున్నాం. అలా డబ్బులు కట్టని లిస్టులో మీ పేరు కూడా ఉందయ్యా. నిన్న మహేంద్రని కలిసి డబ్బు త్వరలో కట్టేస్తానని చెప్పొచ్చానుగా.
ఆయనే సార్ మమ్మల్ని పంపించింది. ఆఫీసర్ అంటే మొహం ముందు ఒకటి చెప్తారు, వెనకాతలు ఒకటి చెప్తారు సార్. మా మీద మీకు నమ్మకం లేదా? ఇదిగో చూడండి, ఇది మీదే కదా? అవును. అయ్యా మీరు మాస్టర్ కాబట్టి ఇది డీసెంట్ గా మాట్లాడుతున్నాం. అదే ఇంకెవరైనా అయితే ఒరే కుక్క కడుపుకు అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా అని అసహ్యంగా అడిగేవాడు. అదే మీరు మాస్టర్ కదా, అందుకనే డీసెంట్ గా అడుగుతున్నాం. ఏమిటండి ఇది పెద్ద ఎలాగైనా మాట్లాడేది? ఆడదానివి నలుగురిలోకి వచ్చినప్పుడు నోరు మూసుకొని సైలెంట్ గా చూడు, నోరు తెరవకూడదు. ఏదో ఒకటి సమాధానం చెప్పాలి కదయ్యా. నోట్లో ఏం పెట్టుకున్నావురా అని అదే ఇంకెవరైనా అయితే అడిగేవాళ్ళం. మీరు మాస్టర్ కదా, మిమ్మల్ని అలాగ అడగగలమా? ఎంత మేము మాట్లాడినా దానికి సమాధానం చెప్పకపోతే ఇంకోళ్ళు అయి ఉంటే ఇలాగ కానీ మిమ్మల్ని కొట్టగలమా? మీరు మాస్టర్ కదా. ఇలా తోస్తేనే కింద పడిపోయారు. తక్కిన వాళ్ళు అయి ఉంటే ఈ రకంగా ఇలా 2 తొండులు తన్నేవాళ్ళం. మీరు మాస్టర్ కదా, మిమ్మల్ని అలా కొట్టలేము. లేవండి 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 లేవండి. నొప్పిగా ఉందా? ఇలా అప్పు తీసుకున్న వాళ్ళకి ఈ అందమైన కూతురుంటే మాకు అప్పు చెప్పరా అని అడిగేవాళ్ళం. కానీ మిమ్మల్ని ఇలా ఊరు వాళ్ళ మధ్య పరువు మర్యాద తీసుకోకు. రేపు ఉదయం వస్తాం, డబ్బు రెడీ చేయి. రండ్రా. ఏడవకండి, ఏడవకండి మాస్టారు, ఏడవకండి. జయంతి, జయంతి, అయ్యో అమ్మా, నాన్నకేమైంది? మీ నాన్న మనల్ని అన్యాయంగా ఇలా చంపేశారే. కష్టాల్లో ఉన్న వాళ్ళకి డబ్బిచ్చినట్టుగా ఇచ్చి గొంతు నిలివి చంపేశారే. ఎవరిని పట్టుకొని ఏం మాట్లాడుతున్నావు? ఈ పెద్ద మనిషితోనే మాట్లాడుతున్నాను. నోరు ముయ్యవే. ఇక ఆయన గురించి ఒక్క మాట అన్నా నేను ఊరికే ఉండను. జాగ్రత్త. ఏయ్, నీకు ఆయన గురించి ఏమీ తెలియదే, అందుకే ఇలా మాట్లాడుతున్నావు. అందుకనే నేను కళ్ళారా చూసినంత అబద్ధం అయిపోతుందా? ఈయన పంపిస్తేనే 4 రౌడీలు వచ్చారే. నీకు అనుమానంగా ఉంటే అడుగు, ఆయన్ని అడుగు. అడుగువే. మీనాక్షి చెప్పేదంతా నిజమేనా? మీరు మనుషుల్ని పంపించారా? జయంతి, నేనెందుకు మనుషులను పంపిస్తాను? నువ్వేనా చెప్పు. అబద్ధం చెప్పకండి, మీరే కదా నలుగురిని పంపించారు. కుమార్, ఎందుకు అబద్ధాలు చెప్తున్నావు? ఏమైంది నీకు? నేను నీలా ఉండలేను. ఒక ప్రాణాన్ని కాపాడడానికైతే నిజాన్ని దాచిపెట్టచ్చు. ఇక్కడ ఒక ప్రాణమే పోయిందిగా. నేను చెప్పాల్సింది చెప్పే తీరుతా. జయంతి, సారే నలుగురిని పంపించారు. నేను వద్దు అని చెప్పి చూశాను. మాస్టర్ డబ్బిస్తే సరే, లేదంటే 4 తన్ని తీసుకురండి అన్నా. ఎందుకు అబద్ధం చెప్తావు? నిజమేగా. ఎందుకు ఇలా కోపడుతున్నారు? మనుషుల్ని మీరే పంపించారు కదా. జయంతి, నా మీద ఎందుకు నింద వేస్తున్నాడో తెలియలేదు. వీడు అబద్ధం చెప్తున్నాడు, వీడిని నమ్మద్దు. దేన్ని నమ్మొద్దంటున్నారండి? మీతోనే ఉంటున్నవారు మీరు లేనప్పుడు అబద్ధం చెప్పొచ్చు. మిమ్మల్ని ఇలా పక్కనే పెట్టుకొని అబద్ధం చెప్తారా? అదే జయంతి, వీడెందుకు అబద్ధం చెప్తున్నాడో నాకు అర్థం కావట్లేదు. అర్థమైతే మాత్రం మా నాన్న ప్రాణాలు తిరిగి వస్తాయా? అయ్యో జయంతి, నా మాట నమ్ము. ఎక్కడో తప్పు జరిగింది. తప్పు ఎక్కడో జరగలేదు. మేము మిమ్మల్ని నమ్మాం చూడండి, అదే మేం చేసిన తప్పు. జయంతి, నువ్వు దుఃఖంలో మాత్రం ఉంటే నీకు అర్థమయ్యేలా నేను చెప్పగలను. నువ్విప్పుడు ఆవేశంలో ఉన్నావు. నేను చెప్పే ఏ నిజం కూడా నీకు అబద్ధంలాగే ఉంటుంది. ఇక మీరు నాకు ఏమి చెప్పక్కర్లేదు. నాకు అంత అర్థమైంది. వెళ్ళండి,
వెళ్ళండి, వెళ్ళు. ఆనందంలో కూడా ఒకరి కట్టి నుంచి కన్నీళ్లు రాకూడదనుకుంటాను నేను. నేను నిన్ను బాధ పెడతానా చెప్పు? ఏదో ఒక రోజు నిజం తెలుస్తుంది. ఆగు. ఓ హంతకుడు వేసిన దండ మా నాన్న శవ మీద కూడా ఉండకూడదు. ఏయ్, ఏంటి చాలా ఓవర్గా చేస్తున్నావ్? ఆగుమూర్తి, జయంతి, వాడు నీకు మాత్రం విరోధి కాదు, నాకు కూడా. వాడి మీద పగ తీర్చుకోవాలంటే నువ్వు మామూలు స్త్రీగా ఉంటే సరిపోదు. వచ్చే చైర్మన్ ఎలక్షన్లో నిన్ను నిలబెడతాను, గెలిపిస్తాను. ఇది మీ నాన్న మీద ప్రమాణం. మహాభారత యుద్ధంలో గెలిచిందెవరు? అర్జునుడు సార్. నిజానికి గెలిచింది శకుని. ఎలక్షన్లో నిలబెట్టింది మాత్రం మార్తాండే, కానీ గెలిపించింది మహేంద్ర గారే. జనాలు ఓటేసింది ఈయన చెప్పినందువల్లే. ఈ నిజాలేవి తను తెలుసుకోకుండా ఇంకా మార్తాడని నమ్ముతూ ఉంది.